నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం ట్రెండ్గా మారింది. ముఖ్యంగా విదేశీ కుక్కల జాతులపై ఆసక్తి పెరిగింది. అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాలకు చెందిన కుక్కలను పెంచడం స్టేటస్ సింబల్ మారింది. సెక్యూరిటీతో పాటు లాయల్గా ఉండడంతో డాగ్స్కు డిమాండ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టు డాగ్స్ క్లినిక్స్, పెట్ షాప్స్, గ్రూమింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం ఇండి డాగ్స్, లోకల్ బ్రీడ్ కుక్కలను ఎక్కువగా పెంచుకునేవారు. కానీ ప్రస్తుతం లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, సైబీరియన్ హస్కీ, జర్మన్ షెఫర్డ్, రాట్ వీలర్, డాబర్మాన్ వంటి విదేశీ జాతులపై ఆసక్తి చూపిస్తున్నారు సిటీ ప్రజలు. శిక్షణకు సులభంగా అలవాటు పడడం, భద్రతా పరంగా ఉపయోగపడడంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగిందంటున్నారు డాగ్ లవర్స్. యాక్చువల్లీ మేము అందరం చాలా హ్యాపీగా తీసుకున్నాము. బట్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి చాలా అప్సెట్ అయ్యాము. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మాకు చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది బాగా రికవరీ అయింది. ఫ్యామిలీ మెంబర్లో వెరీ ప్యాంపర్ అనమాట, ఇంకా అందరికన్నా ఎక్కువ కూడా. ఇంకా ఎందుకంటే ఇది చాలా ప్లెజర్ ఇస్తుంది మాకు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో పెంపుడు జంతువులతో రీల్స్, వీడియోలు వైరల్ కావడంతో విదేశీ జాతులపై ఆకర్షణ పెరిగింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఫారిన్ బ్రీడ్ డాగ్స్ పెంచుకోవడంతో ఈ క్రేజ్ ని మరింత పెంచుతోంది. మనుషుల కంటే డాగ్స్ ఎక్కువ లాయల్ గా ఉంటాయంటున్నారు సెలబ్రిటీలు. అందుకే వీటిని పెంచుకునేందుకు ఇష్టపడుతున్నామంటున్నారు. పిల్లలు మా పెద్దమ్మాయి షెల్టరే తీసుకుంటాం మేము. కొనం తన కొనే అంటే రోడ్ మీద ఆర్ఫెన్స్ని తీసుకుని అవి పెంచుకుంటాం. నా రిటైర్మెంట్కి అయ్యి అనమాట నా ఫ్రెండ్స్. అండ్ దే ఆర్ సో లవింగ్ అండ్ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమనిచ్చేది. మళ్ళీ చెట్లలాగా, నేచర్ లాగా పెట్స్. ఫారిన్ బ్రీడ్ కుక్కల ధరలు జాతి, వయసు, బ్రీడింగ్ నాణ్యత ఆధారంగా మారుతూ ఉంటాయన్నారు పెంపుడు జంతువుల ప్రేమికులు. ఒక్కో కుక్క ఖరీదు 30,000 నుంచి 2 లక్షల వరకు ధర ఉంటుందని తెలిపారు. కొన్ని ప్రత్యేక జాతులు, షో క్వాలిటీ పప్పీలు అయితే 5 లక్షల వరకు ఉన్నాయన్నారు. వీటికి ఆహారం, వ్యాక్సినేషన్, గ్రూమింగ్, ట్రైనింగ్, మెడికల్ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. టీవీలు, మొబైల్ అడిక్షన్ కంటే వీటితో ఆడుకోవడమే బాగుంటుందంటున్నారు డాగ్ లవర్స్. And I work for pet food company. Yeah. So here is our cutest Bailey. He's a poodle. He's our happiness, everything. You can see that he wants to jump out of me, yeah. And after he came to our lives, no, it's like so good, happy. Like you don't have to use your phones. He will not allow you to use your phones. నగరాల్లో పెట్ షాపులు, పెట్ క్లినిక్స్, గ్రూమింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని క్లినిక్స్ లలో విదేశీ వెటర్నరీ నిపుణుల సేవలు, ప్రత్యేక డాగ్ స్పా, డాగ్ హాస్టల్, డాగ్స్ కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్స్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. మా క్లినిక్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా బయట వెళ్తున్నారు, డాగ్కి ఎక్కడ వదిలేసి వెళ్ళాలంటే బోర్డింగ్ కూడా ఉంది. ఇంకా వెట్ అప్రూవ్డ్ ఉంది. ఏదైనా డాగ్కి బాధ ఉంటే మేము చూసుకుంటాము. ఇంకా డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎవరైనా జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి డాగ్స్కి, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారు, వాళ్ళ కోసం స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళకి చేయడానికి. ఇంకా హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అవి అన్నీ ఉన్నాయి మా దగ్గర. అల్ట్రాసౌండ్, ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్, అన్ని సర్జరీస్, ఫార్మసీ, పెట్ షాప్ మా దగ్గర అవి అన్నీ ఉన్నాయి. ఇంకా గ్రూమింగ్ కూడా ఉంది. కుక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నిపుణులు. విదేశీ జాతుల కుక్కలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు సమయం పడుతుందని తెలిపారు. కొనుగోలు చేసే ముందు డాగ్స్ జాతి లక్షణాలు, సంరక్షణలపై పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.